విద్య అనేది అందరికీ అవసరం. నాణ్యమైన విద్య ఇంకా ఎక్కువ అవసరం. ఎవరైతే ట్రైబల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు నాణ్యమైన విద్య పొందలేరనమాట. క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అనేది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ట్రైబల్ స్టూడెంట్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేసింది. అయితే రకరకాల స్కూల్స్లో దేశం మొత్తం ఒకే రకమైన ఎడ్యుకేషన్ కష్టమైందనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది. కానీ ఏకలవ్య స్కూల్స్లో రాజస్థాన్, యూపీ ఇలాంటి చోట్ల హిందీ మీడియంలో బోధిస్తున్నారు. అయితే పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఏకలవ్య స్కూల్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇంగ్లీష్ చాలా అవసరం కాబట్టి అని అడుగుతున్నారు. దాంతో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఏకలవ్య మోడల్ స్కూల్స్లో 9th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అన్ని స్కూల్స్లో ఏకలవ్య స్కూల్స్లో తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అనమాట. దీని పట్ల చాలామంది, ఎందుకంటే ట్రైబల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరము. క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఏకలవ్య అందించాలనుకుంటుందో దాన్ని ఇంగ్లీష్ మీడియంలో 9th క్లాస్ నుంచి అందించబోతున్నారంట. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి అనేక మంది భావిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ట్రైబల్స్ కోసం ఏకలవ్య స్కూల్స్ రన్ అవుతున్నాయి. ఇవి రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. వీటికి సంబంధించి కూడా చాలా మంది విద్యార్థులు వీటిలో చదువుకుని ఇంకా ఇంప్రూవ్ అవుతున్నారు. ఇప్పటి వరకు నవోదయ స్కూల్స్, ఏకలవ్య స్కూల్స్ ఇలా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకున్న వాళ్ళు పిల్లలు చాలా మంది జీవితంలో పైకి వచ్చారు. సో ఏకలవ్య స్కూల్స్ లక్ష్యం కూడా ఇదే.